నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారనమాట. 47 ఏళ్లలో ఇరాన్ దేశంపైకి ఏ దేశం కూడా, అలాగే అమెరికాలో కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా కానీ ఇరాన్ పైకి వెళ్లేందుకు సాహసం చేయలేదని చెప్పేసి 47 ఏళ్లుగా ఇరాన్ ఈ నేపథ్యంలో తన యొక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, అలాగే ఇరాన్ శక్తివంతంగా ఎదిగేందుకు ప్రయత్నం చేసిందని చెప్పేసి దాన్ని ఆదిలోనే తుంచివేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చేవి కాదని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ, గత 47 సంవత్సరాలలో ఏ పార్టీ కూడా ఇరాన్ను నేను ఎదుర్కొన్న విధంగా ఎదుర్కోలేదు. ఇరాన్తో ప్రస్తుతం చర్చలు సజావుగా సాగుతూ ఉన్నాయి. ఇరాన్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేదు మరియు హార్ముజ్ జలసంధిని మూసివేయడం తగదని చెప్పేసి ఇరాన్ పైన చర్యలు తీసుకోవడానికి మనం 47 ఏళ్ళు ఎందుకు వేచి ఉన్నామో నాకు కూడా తెలియదు. ఈరోజు చివరికల్లా ఇరాన్కు సంబంధించిన కొంత సమాచారం మనకు లభిస్తూ ఉంది. ఇరాన్ జలసంధిని మళ్ళీ మూసివేయాలని కోరుకుంటూ ఉంది. ఆల్రెడీ మూసివేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మేము ఇరాన్తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము. మంచి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ యొక్క చర్చలకు సానుకూలంగా స్పందించకపోతే కానీ ఇరాన్ పైన మళ్ళీ మేము బాంబులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాము. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి, అలాగే కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని పొడిగించే ఆలోచన కూడా లేదని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ పరిస్థితి ఎలా అయిందంటే కానీ పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందన్నమాట. హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అన్నీ తగ్గి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొద్దిసేపు అయితే పుంజుకుంటూ ఉన్న తరుణంలో ఉన్నట్లుండి హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో అయితే మళ్ళా యొక్క ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయన్నమాట. దీంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమెరికాతో సహా, ఇండియాతో సహా ఇరాన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.